నమస్కారం. మానవ చరిత్రలో ప్రతి పెద్ద మార్పు ఒక భయాన్ని మోసుకొస్తుంది. చక్రం కనుగొన్నప్పుడు, పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు, కంప్యూటర్లు అడుగుపెట్టినప్పుడు మనుషులు భయపడ్డారు. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే మార్పు అంతకు మించినది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. గత రెండేళ్లుగా మనం వింటున్న మాట, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఇది కేవలం ఊహ కాదు, ఒక చేదు నిజం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి కంటెంట్ రైటర్ల వరకు, గ్రాఫిక్ డిజైనర్ల నుంచి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన. అసలు ఏఐ మన ఉద్యోగాలను మింగేస్తుందా, లేక మన పనిని సులభతరం చేస్తుందా? ముందుగా ఏ రంగాలు ఏఐ దెబ్బకు తలొగ్గుతున్నాయో చూద్దాం. ఐటీ రంగం. ఒకప్పుడు కోడింగ్ రాయడానికి గంటలు పట్టేది. ఇప్పుడు చాట్ జీపీటీ లేదా గిట్హబ్ కోపైలట్ వంటి టూల్స్ సెకండ్లలో కోడ్ రాస్తున్నాయి. దీనివల్ల ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్ల అవసరం తగ్గుతోంది. కంటెంట్ అండ్ క్రియేటివ్. రైటర్లు, ట్రాన్స్లేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పనిని ఏఐ చాలా తక్కువ ఖర్చుతో చేస్తోంది. కస్టమర్ సర్వీస్. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా మనుషుల కంటే చాట్ బాట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి 24/7 అలసట లేకుండా సమాధానాలిస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్. రోబోటిక్స్ మరియు ఏఐ కలయిక వల్ల ఫ్యాక్టరీలలో మనుషుల అవసరం భారీగా తగ్గుతోంది. ఒక కంపెనీ యాజమాన్యం కోణంలో ఆలోచిస్తే ఏఐ అనేది ఒక సూపర్ ఎంప్లాయ్. ఖర్చు ఆదా. ఏఐకి జీతాలక్కర్లేదు, ఇన్సూరెన్స్ అక్కర్లేదు, సెలవులు అవసరం లేదు. వేగం. మనిషికి ఒక వారం పట్టే పనిని ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఖచ్చితత్వం. మనుషులు అలసిపోయేటప్పుడు తప్పులు చేస్తారు, హ్యూమన్ ఎర్రర్. కానీ ఏఐ డేటా ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడే ఒక నైతిక ప్రశ్న తలెత్తుతుంది. లాభాల కోసం మనుషుల జీవనోపాధిని పణంగా పెట్టవచ్చా? అయితే అంతా చీకటే కాదు. చరిత్రను గమనిస్తే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా పాత ఉద్యోగాలను తొలగించి అంతకంటే ఎక్కువ కొత్త ఉద్యోగాలను సృష్టించింది. ఏఐ వల్ల కూడా కొత్త కెరీర్స్ పుట్టుకొస్తున్నాయి. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ నుండి సరైన అవుట్పుట్ రాబట్టే నిపుణులు, ఏఐ ఆడిటర్లు, ఏఐ తీసుకునే నిర్ణయాలు సరైనవో కాదో పరీక్షించేవారు, డేటా సైంటిస్టులు, ఏఐకి శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటాను సిద్ధం చేసేవారు. గుర్తుంచుకోండి, ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయదు, కానీ ఏఐ వాడటం తెలిసిన వ్యక్తి ఏఐ తెలియని మీ ఉద్యోగాన్ని తీసేస్తాడు. మరి ఈ మారుతున్న కాలంలో మనం నిలబడాలంటే ఏం చేయాలి? కేవలం డిగ్రీలతో ఆగిపోతే సరిపోదు. అప్స్కిల్లింగ్. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి. హ్యూమన్ టచ్. ఏఐకి లాజిక్ ఉంటుంది కానీ ఎమోషన్, భావోద్వేగం ఉండదు. సృజనాత్మకత, సానుభూతి, టీమ్ మేనేజ్మెంట్ వంటి సాఫ్ట్ స్కిల్స్ మీద దృష్టి పెట్టండి. అడాప్టబిలిటీ. మార్పును ఆహ్వానించండి. ఏఐని ఒక శత్రువులా కాకుండా ఒక ఆయుధంలా వాడుకోవడం నేర్చుకోండి. భయం మనల్ని వెనక్కి నెడుతుంది, కానీ అవగాహన మనల్ని ముందుకు నడిపిస్తుంది. టెక్నాలజీ మనిషిని భర్తీ చేయడానికి కాదు, మనిషికి తోడుగా ఉండటానికి పుట్టిందని నమ్ముదాం. ధన్యవాదాలు.